నా ప్రియమైన మరియు గౌరవనీయ సహచర న్యాయవాద సోదర సోదరీమణులారా, తోటి పౌరులారా, విద్యార్థులారా, మిత్రులారా, న్యాయ ప్రక్రియ చట్ట ప్రక్రియే శిక్షగా మారినప్పుడు రాజ్యాంగ స్వేచ్ఛ వాగ్దానం ఏంటి? మరి ఇటీవల ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో ఉంటూ మరణించిన 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్ట్ కింద జైలులో మగ్గుతున్నటువంటి ఉమర్ ఖలీద్ను వీరిద్దరి 6 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ యొక్క సందర్భంగా ఈరోజు ఈ యొక్క రాజ్యాంగ ప్రజాస్వామ్య స్థితిపైన నేను నా యొక్క అభిప్రాయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, మనం వారి యొక్క అభిప్రాయాలతో మనం ఏకీభవిస్తామా లేదా అనేది ఈరోజు మన ముందున్నటువంటి విషయం కాదు. అసలు సమస్య ఏంటంటే అంతకంటే చాలా పెద్దది. ఇది ఒక భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఒక చట్ట ప్రక్రియనే శిక్షగా మారడానికి అనుమతించగలదా? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. మిత్రులారా, రాజ్యాంగ నైతికత అనేది సహజ సిద్ధమైనటువంటి భావన కాదని, దానిని పెంపొందించుకోవాలని, అమలు చేయాలని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు పదే పదే గుర్తు చేశారు. అధికారం, భయం మరియు మెజారిటీ వాదపు ఉద్వేగాల ప్రబలోభాల నుండి రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. రాజ్యాంగం ఒక వాగ్దానంతో ప్రారంభమవుతుంది. ఆర్టికల్ 14, 19 మరియు 21 కలిసి మనకందరికి కూడా ఈ దేశ పౌరులందరికీ చట్టం ముందు సమానత్వం, వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ మరియు జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన రక్షణకు సంబంధించిన హామీ మనకి ఇస్తూ ఉన్నాయి. ఇవి ప్రభుత్వం నుండి ఇచ్చినటువంటి బహుమతులు కాదు. ఇది ప్రభుత్వ అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించకుండా భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హామీలు. మన న్యాయ వ్యవస్థ కూడా మిత్రులారా ఒక ప్రాథమిక సూత్రంపై నిర్మించబడింది. అదేంటంటే న్యాయస్థానంలో నేరం రుజువు ఎంతవరకు ప్రతి నిందితుడు కూడా నిర్దోషిగా భావించబడతాడు. శిక్ష అనేది నేరం రుజువైన తర్వాతనే ఉంటుంది, ఆరోపణ తర్వాత కాదు. అదే మన నాగరికతకు పునాది. చట్టబద్ధమైన పాలనకు, అధికార పాలనకు ఉన్నటువంటి తేడా ఇదే. దురదృష్టవశాత్తు ఈ చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్ట్, ఈ చట్టం క్రింద ఎదురైన అనుభవం ఏమంటే మనకు చూస్తున్నాం. మన ప్రతిని చాలా రాజ్యాంగ పరంగా ఎన్నో ఆందోళనలు మనకు రేకెత్తిస్తూ ఉంది. మన మిత్రులారా, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతను ఏ బాధ్యతాయుత పౌరుడు కాదనడు. జాతీయ భద్రతను కాపాడడానికి ప్రభుత్వం అధికారం మరియు రాజ్యాంగపరమైన 2 విధులు ఉన్నాయి. కానీ ఉగ్రవాదంతో పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలను విడిచిపెట్టకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంది. జాతీయ భద్రత మంచిదే, అదేవిధంగా పౌర స్వేచ్ఛను కూడా, ఈ 2 కూడా పరస్పరం విరుద్ధమైనటువంటి భావనలు, విలువలు కాదు. రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇవి 2 సహజీవనం చేయాలి. మిత్రులారా, ఇటీవల కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి రాజ్యాంగ పరిణామాలలో ఒకటి ఏంటంటే ఈ యొక్క ఈఏపీఏ అంటే ఈ చట్టంలోని సెక్షన్ 15 యొక్క వ్యాఖ్యానానికి సంబంధించింది. మనం ఆ చట్టంలోని భాషను కానీ మనం చక్కగా జాగ్రత్తగా చదివితే అది ప్రధానంగా ఈ యొక్క ఈ అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ ఇది ఎక్కడ అప్లై అవుతుందంటే అది ప్రధానంగా పేలుడు పదార్థాలు, తుపాకులు, ప్రాణాంతక ఆయుధాలు లేదా భౌతిక విధ్వంసం వంటి లేదా బీభత్సం కలిగించేటువంటి హింసాత్మక మార్గాలను ఉపయోగించేటువంటి ఉగ్రవాద చర్యలను ఆ సెక్షన్ పరిగణిస్తుంది. ఇది ఈ చట్టబద్ధమైన నిర్వచనానికి హింసనే మూలాధారం, అంటే హింసను ప్రేరేపించాల. అయితే ఢిల్లీ అల్లర్ల ఈ పెద్ద కుట్ర విచారణ కేసులో ఇటీవల న్యాయపరమైనటువంటి వ్యాఖ్యానం కోర్టు ఇచ్చినది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన ప్రవర్తన కూడా క్రమంగా ఉగ్రవాద చర్యల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందనేటువంటి ఆందోళన మనకు కలిగిస్తూ ఉంది. ఇది రాజ్యాంగ పరంగా నిశ్చితమైనటువంటి పరిశీలనకు అర్హమైనది. న్యాయపరమైన వ్యాఖ్యానం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛనే ఉగ్రవాదంగా మార్చగలిగితే భావ ప్రకటన స్వేచ్ఛను విలువైనదిగా భావించేటువంటి ప్రతి పౌరుడు ఇక భయపడాల్సిన పరిస్థితి, ఒక క్షణం ఆగి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతా ఉన్నది. నిజంగా మిత్రులారా, ఈరోజు అది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. రేపు అది ఒక పాత్రికేయునికి సంబంధించినది కావచ్చు, మరుసటి రోజు ఒక విద్యార్థి సఫర్ కావచ్చు, అదేవిధంగా బహుశా కార్మికుడు, కార్మిక సంఘ నాయకులు, ఒక పర్యావరణ కార్యకర్త, ఒక న్యాయవాది, ఇటువంటి లేదా ఇబ్బందికరమైన ప్రశ్నలు అంటే క్వశ్చన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సాధారణ పౌరుని కూడా ఈ పరిస్థితి ఎదురు కావచ్చు. మన రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షిస్తుంది. ప్రతి అభిప్రాయం సరైనది అయినందువల్ల కాదు, విభేదించేటువంటి హక్కు, స్వేచ్ఛ
ప్రజాస్వామ్యం పైన ఆధారపడి ఉంది. మనం ఎందుకంటే ఆ ప్రజాస్వామ్యం అంటేనే విభేదించే హక్కు కలిగి ఉండడం. మన రాజ్యాంగ చరిత్రలోని అత్యంత చీకటి కాలంలో మరి ఎమర్జెన్సీ అక్కడి కాలంలో ఒక సమయంలో జస్టిస్ హెచ్ఆర్ ఖాన్ మనం గుర్తు చేసినట్లుగా స్వేచ్ఛ లేకపోతే జీవితానికి దాని ప్రాముఖ్యత ఉండదు. మిత్రులారా, ఈ ఈఏపీఏ చట్టం ఏదైతే ఉందో సెక్షన్ 43D సబ్ క్లాస్ 5లో కూడా ఇది కూడా చాలా ముఖ్యమైనది. దీంట్లో బెయిల్ పొందడం అనేది అత్యంత కష్టతరంగా ఉంది. ఈ పటాలీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు బెయిల్ దశలో న్యాయ వ్యవస్థ విచక్షణ అధికారాన్ని చాలా తగ్గించేసింది. ఆ తీర్పు అంటే ఈ కేసులో బెయిల్ ఇవ్వడానికి. అయితే తర్వాత కేఏ నజీబ్ కేసులో సుప్రీంకోర్టు వారు విచారణలు సహేతుకమైన సమయంలో ముగిసినటువంటి అవకాశం లేనప్పుడు, అంటే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సరైన సమయంలో ముగించకపోతే రాజ్యాంగ న్యాయస్థానాలు నిస్సహాయంగా ఉండలేవని కోర్టు సరిగా గుర్తించింది. మరి కాబట్టి అదే కాకుండా పార్లమెంట్ ఒక కఠినమైన చట్టాన్ని రూపొందించినంత మాత్రాన ఆర్టికల్ 21 మాయం కాదు. స్వేచ్ఛను నిరవధికంగా వాయిదా వేయలేం. అయినప్పటికీ అని చెప్పి ఆ కే నజీబ్ తీర్పులో కొంత మరి దాన్ని సడలించినటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి న్యాయపరమైనటువంటి పరిణామాలు మరొకసారి ఆందోళన సృష్టించాయి. రాజ్యాంగపరమైన ఆందోళన ఆ విధంగా అలాగే ఉంది. విచారణ ముగియకముందే ఒక వ్యక్తి 6 లేదా 7 లేదా 8 సంవత్సరాలు జైల్లో గడిపితే విచారణకు ముందే నిర్బంధానికి శిక్షకు ఆచరణాత్మకంగా ఏం తేడా మిగిలి ఉంటుంది మిత్రులారా? రాజ్యాంగం అటువంటి పరిస్థితిని ఎప్పుడు ఊహించలేదు మిత్రులారా. ఫాదర్ స్టాన్ స్వామి విషాదం మన దేశ యొక్క గణతంత్ర వ్యవస్థ యొక్క మనస్సాక్షిని ఎల్లప్పుడూగా కలవర పెడతా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక వృద్ధ మత గురువు, మరి పేద ప్రజలకు, అణగారిన వర్గాలకి సేవ చేసినటువంటి వాడు. ఆయన పార్కిన్సన్ వ్యాధితో బాధపడినటువంటి వాడు. ఆయన ఆరోగ్యం స్పష్టంగా క్షీణిస్తూ ఉంది కస్టడీలో ఉన్నప్పుడు. ఆ కస్టడీలో ఉన్నప్పుడు ఆయనకు కోవిడ్ కూడా సోకింది. ఆయనకు స్వేచ్ఛ ఆయనకు అందనిదిగా మిగిలిపోయింది. ఆయనకు ఉన్నటువంటి వ్యాధి వల్ల ఆయన తాగడానికి కూడా గ్లాసు పట్టుకోలేని పరిస్థితులు అతనికి పైపిచ్చడానికి కూడా లేకుండా పోయింది. విచారణ కోసం ఎదురు చూస్తూనే కస్టడీలో ఆయన మరణించాడు. నేను మిమ్మల్ని ఒక అత్యంత మరియు చాలా వినయంతో అడుగుతున్నాను మిత్రులారా. ఆర్టికల్ 21 స్వేచ్ఛను ప్రసాదించినటువంటి ఆ యొక్క మరి నిబంధన ఒక వృద్ధ అనారోగ్యంతో ఉన్న ఒక విచారణ ఖైదీని మరి సమర్థవంతంగా రక్షించలేనప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అనేటువంటి రాజ్యాంగ వాగ్దానం పైన మనకు ఏ విధంగా ఎలాంటి విశ్వాసం సాధారణ పౌరుడు ఉంచగలడు? ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది న్యాయం యొక్క అసలు అర్థానికి సంబంధించినది. మరో విషయం మనకు ఈ దృష్టికి మనం గమనించాలా. ఈ ఈఏపీఏ కింద దర్యాప్తుల యొక్క నాణ్యత, విచారణలో అసాధారణమైనటువంటి సంవత్సరాల తరబడి జాప్యం, భారీ ఛార్జ్ షీట్లు, మరి గుర్తింపు, అంతేకాకుండా ఈ యొక్క ఎవరైతే సాక్షులు ఉన్నారో వారిని మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను తరచుగా కనపడకుండా గోప్యంగా ఉంచాలనేటువంటి ఈ సాక్షుల వినియోగం పైన, వీటన్నిటిపైన కూడా అనేకమైనటువంటి అబ్జెక్షన్స్, ఆందోళనలు కూడా ఉన్నాయి. సాక్షుల రక్షణ అఫ్ కోర్స్ అది తప్పనిసరిగా ముఖ్యమైనదే, కానీ దాన్ని ఎవరు కాదనరు. కానీ విచారణలు కూడా నిష్పక్షపాతం అనేది చాలా అవసరం. మన యొక్క క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో కానీ లేకపోతే కోర్టు విచారణలో కానీ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఒక విధానపరమైనటువంటి అదేదో ఒక లగ్జరీ కాదది. ఇది తప్పుడు శిక్షల నుండి రక్షించేటువంటి పురాతనమైనటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక పద్ధతుల్లో ఒకటి. అది రాజ్యాంగం దోషులకు శిక్ష విధించడమే కాకుండా నిర్దోషులను రక్షించే నిష్పక్షపాతమైన విధానాలను కూడా నొక్కి చెప్తుంది. కాబట్టి న్యాయం జరగడమే కాదు మిత్రులారా, న్యాయం జరిగినట్లు కనపడాలా, న్యాయం జరిగినట్లు కూడా కనపడాలా. కాబట్టి ఏదైనా న్యాయ వ్యవస్థ యొక్క విశ్వసనీయత ఎక్కడుంది? అంతిమంగా ప్రజల విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టును తరచుగా మన యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల యొక్క సంరక్షకుగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. గొప్ప న్యాయస్థాన తీర్పులు మన దగ్గర ఉన్నాయి. అవి ఈ గొప్ప న్యాయస్థానాలు ప్రభుత్వాల పక్షాన నిలిచినాయని కాదు, కానీ ప్రతిపక్షాల పార్టీకి పక్కన నిలిచాయని కాదు, కానీ చరిత్ర గుర్తించుకోదు అటువంటి వాటిని. కానీ గొప్ప న్యాయస్థానాలు రాజ్యాంగంతో దృఢంగా రాజ్యాంగం పట్ల నిలబడ్డందుకే చరిత్ర వాటిని గుర్తించుకుంటుంది. ఈనాడు మన భారత ప్రజాస్వామిక గణతంత్రానికి ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి ధైర్యం న్యాయ వ్యవస్థకు అవసరం. స్వేచ్ఛ పట్ల న్యాయపరమైనటువంటి నిబద్ధత దీనికి చాలా అవసరం. అసాధారణ చట్టాలు సాధారణ పాలనా సాధనాలుగా మారకూడదనే విషయాన్ని పునరుద్ఘాటించడం కూడా ఇది చాలా అవసరం. చివరగా మిత్రులారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఫాదర్ స్టాన్ స్వామిని స్మరించుకోవడం అంటే ఆయన తీసుకున్న ప్రతి వైఖరిని, ఆయన యొక్క ప్రతి పనిని సమర్థించడం అనేది కాదు.
అదేవిధంగా ఉమర్ ఖలీద్ యొక్క ఇన్కార్సరేషన్ గుర్తు చేసుకుంటున్నామంటే విచారణలో ఉన్నటువంటి ఆ క్రిమినల్ కేసు యొక్క యోగ్యతలను మనం నిర్ణయించడం లేదు, కానీ అది న్యాయస్థానాల పని. మన ఆందోళన ఇక్కడ ఎక్కడ ఏముందంటే దానికంటే భిన్నమైనది. మన ఆందోళన రాజ్యాంగపరమైనది. కేవలం ఆరోపణలతోనే ఒక పౌరుడిని సంవత్సరాల తరబడి జైల్లో ఉంచినప్పుడు స్వేచ్ఛ నిలబడుతుందా లేదా అన్నది మన ఆందోళన. ఉగ్రవాద నిరోధక చట్టాలు నిజమైన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి సాధనాలుగా మిగిలిపోతాయా, లేక క్రమంగా ప్రజాస్వామ్య అసమ్మతిని కూడా అణిచివేసే నిరుత్సాహపరిచే యంత్రాలుగా మారుతున్నాయా అనేదే మన ఆందోళన. ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేయాల్సిన వారు దాని స్ఫూర్తి నిలబెట్టడంలో విఫలమైతే అది నిష్ప్రయోజనం అవుతుంది అని చెప్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనల్ని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక 1949లో కాదు మిత్రులారా, అప్పుడెంత సందర్భోచితంగా ఉందో ఈనాటికి కూడా అంతే సందర్భోచితంగా ఉంది. అందువలన మనం ఉగ్రవాదంతో మన దృఢ నిశ్చయంతో పోరాడుతున్నప్పుడు రాజ్యాంగాన్ని కూడా అంతే దృఢ నిశ్చయంతో పరిరక్షిస్తామని మనం సంకల్పించుకోవాలి. ఎందుకంటే భద్రత పేరుతో స్వేచ్ఛను బలిదానం చేస్తే చివరికి స్వేచ్ఛ భద్రత రెండు బలహీనపడతాయి. ఫాదర్ స్టాన్ స్మార్ని స్మరించుకుంటూ న్యాయం కోసం అంతు లేకుండా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి విచారణ ఖైదీని మనం స్మరించుకుందాం. రాజ్యాంగం కేవలం ప్రభుత్వాలకు న్యాయస్థానాలకు మాత్రమే చెందదని, ఈ భారత ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలోని ప్రతి పౌరుడికి చెందుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే న్యాయం కంటే స్వేచ్ఛ ఎక్కువ కాలం వేచి చూసినప్పుడు ప్రజాస్వామ్యమే వేచి చూడడం మొదలవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి డ్రెకోనియన్ లాస్, ఇటువంటి చట్టాలను దాన్ని తప్పనిసరిగా సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.